నాన్న ఆరోగ్యంపై దెబ్బ కొట్టిన కూతురు, కూతురు అందంపై దెబ్బ కొట్టిన నాన్న. హరీష్ బ్లాక్ అండ్ వైట్ మాస్కుల చివరి పంచాయతీ. ఇంకా మైండ్ మెచ్యూరిటీ కాని పవనాలు, డెమాన్ అండ్ పడాల. చివరిలో దివ్యకి స్వెట్ పడిపోయింది. హౌస్ మీట్ కి పిల్లల గేమ్స్ ఆడించి ఇది మీ స్థాయి, ఇంకా మీరు ఎదగాలి అని సింబాలిక్ గా చెప్పిన నాగార్జున. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు అప్డేటెడ్గా మీకు అడ్వాన్స్డ్ న్యూసెస్ మీకు మీ సెల్ ఫోన్లో వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. మీకోసం మేము ఎంతో ప్రయత్నం చేసి మాకోసం మీకోసం మొత్తానికి ఏదైనా అప్డేటెడ్గా మీకు పంపిస్తున్నాం కదా. మీరు గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్స్తో. ఎనీహౌ, ఇక మ్యాటర్లోకి వచ్చినట్లయితే రాత్రి అంటే శనివారం హాట్గా ఘాటుగా స్వీట్గా చక్కగా షడ్రుచులతో జరిగింది కదా. అయితే ఈరోజు ఆదివారం ఎలిమినేషన్. మీకు అందరికీ నిన్నే చెప్పేశాను ఎలిమినేట్ ఎవరు అవుతున్నారో అని. అయితే ఎలిమినేట్ అవుతూ ఎవరు, మన హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ చివరగా మాస్కుల పంచాయతీతో వెళ్ళిపోయారండి. ఆ మాస్కుల పంచాయతీలో ఏంటంటే వైట్ మాస్కు, బ్లాక్ మాస్కు ఎవరు అని చెప్పేసి నాగార్జున గారు అడిగారట. కొంతమంది వైట్ మాస్కులు ఇచ్చారు, కొంతమంది బ్లాక్ మాస్కులు ఇచ్చారు. భరణి గారికి, డెమాన్ గారికి, అదేవిధంగా మన ఇమాన్యుయల్ గారికి బ్లాక్ మాస్కులు వేశారు. ఎందుకంటే వీళ్ళు బ్లాక్ మాస్క్ అంటే ఒక నల్లని ముసుగులో ఉన్న వాళ్ళు వీళ్ళు అని ఆయన ఉద్దేశం అక్కడ తెలియపరిచారు. అదేవిధంగా వైట్ మాస్కులు వచ్చేసి శ్రీజాకి, కళ్యాణ్కి, మన దివ్యకు అనుకుంటాను, కొంచెం క్లారిటీ ఎక్కడ మిస్ అయింది. మొత్తానికి ఆ విధంగా వీళ్ళకి వైట్ మాస్క్ ఇచ్చి వీళ్ళు కొంచెం ఫెయిర్గా ఆడుతున్నారని చెప్పేసి ఇచ్చారంట. మరి ఈ బ్లాక్ మాస్క్, వైట్ మాస్కులు పంచాయతీ చివరిగా మాట్లాడి ఆయన కళ్యాణ్కి నీతులు, సిద్ధులు, బుద్ధులు చెప్పి వెళ్ళారట. ఎందుకంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఆడాలి, నువ్వు ఎదగవలసినోడు అని చెప్పేసి. మొత్తాన్ని హరీష్ బుద్ధులు చెప్తున్నాడు అంటే తను మంచిదే, పర్ఫెక్ట్గా ఉంటాడు, కానీ అతను ఎందుకు పాటించలేదు అనేది విషయంలో కొంచెం మనం ఆలోచించాలి. ఏదైనప్పటికీ చివరి వరకు వెళ్తాడు ఈ కంటెస్టెంట్స్ టాప్ 3లో ఉంటాడు అనుకున్న వ్యక్తి 4th వారానికి వెళ్ళిపోవడం అనేది కొంచెం నిరుత్సాహాన్ని పరిచింది. ఎనిహో, ఇక నెక్స్ట్ నాన్న కూతురు విషయాలకు వచ్చినట్లయితే నాన్న ఆరోగ్యంపై దెబ్బ కొట్టింది కూతురు, కూతురు అందంపై దెబ్బ కొట్టారు నాన్న. ఎందుకు ఎలాగా అంటే నాగార్జున గారు అడిగారట కొన్ని టాస్కులు కొంతమందికి. ముఖ్యంగా ఈ నాన్న కూతురు గురించి మాట్లాడుకుందాం. ఈ నాన్న కూతురు ఏంటంటే నాన్నకి ఇష్టమైన ఐటెంని నువ్వు తీసుకొచ్చి పడేయాలి అని చెప్పేసి నాగార్జున గారు మన తనూజకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తనూజకి ఇష్టమైన వస్తువులు నువ్వు నాకు అందజేసేయాలి, పక్కన పడేయాలి ఏదో అని చెప్పేసి తండ్రికి అంటే నాన్నకి అడగడం జరిగింది, అంటే భరణి గారికి. సో తనూజకి ఇష్టమైన వస్తువులు ఏంటంటే లిప్టిక్ అనేది కానీ, కొన్ని క్రీమ్స్ అనేవి కానీ, ఇవన్నీ తీసుకొచ్చేసి కాస్త వాటిని బద్దలు కొట్టి మొత్తానికి వాటిని డిస్ట్రాయ్ చేశారట నాన్న. అదేవిధంగా నాన్న యొక్క మెడిసిన్ని తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిందట బిగ్ బాస్కి మన తనూజ. సో ఈ విధంగా ఏంటంటే ఒకరి యొక్క ఇష్టాలు అంటే హృదయానికి దగ్గరగా ఉన్నవి, ఆరోగ్యానికి దగ్గరగా ఉన్నవి, అందంగా దగ్గరగా ఉన్నవి ఒకరు డిస్ట్రాయ్ చేయడం అనేది కొంచెం ఇది ఎపిసోడ్లో చూస్తేనే దాని యొక్క ఎమోషన్స్, ఎఫెక్ట్స్ మీకు తెలిస్తే ఈరోజు ఎపిసోడ్లో ఆ ఎమోషన్స్ మీరు చూస్తారు. అదేవిధంగా పిల్లల గేమ్స్ ఆడించారట హౌస్లో. అంటే కళ్ళు చూపించి హీరోయిన్స్ని పోల్చండి, లేకపోతే చెవులు చూపించి, లేకపోతే పాట వినిపించి ఇట్లా చిన్న క్విజ్ పోటీలాగా రూమ్మేట్స్కి ఆడించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇవి చిన్నపిల్లల గేమ్స్, మీరు ఇంకా ఎదగాలి, మీ స్థాయి ఇదేని, మీరు ఇంకా పెద్ద గేమ్స్ కోసం మేము ఆలోచిస్తున్నాము, మీరు ఇక్కడే ఇంక ఉండిపోయారు, మీరు అక్కడికి రావట్లేదు, మీరు ఇంక ఎదగాలి అని సింబాలిక్గా నాగార్జున గారు చూపించారంట. ఇంకా వాళ్ళు తెలుసుకున్నారు, తెలుసుకోపోయిన వాళ్ళు తెలుసుకోవట్లేదు. బట్ ప్రత్యేకించి వచ్చేసి డెమాన్కి, అదేవిధంగా పడాల కళ్యాణ్కి యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్గా వాళ్ళిద్దరికి ఇచ్చిన ఆట ఏంటంటే పజిల్ మీద కుందేలు ఉంటుంది, కింద వచ్చేసి క్యారెట్లు ఉంటాయి. తినడానికి ఎలా వస్తుందని చిన్నప్పుడు పజిల్స్ ఉంటాయి చూడండి, 4వ తరగతి 5వ తరగతి పుస్తకాలు వెనక మనకు ఉండేవి, అలాంటి పజిల్లు ఇచ్చారట. అంటే ఒక విషయం ఆలోచించండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దిక్కుసూచి పట్టుకొని ఎక్కడున్నాడో అని వెళ్ళిపోగలిగిన ఆర్మీ పర్సన్కి ర్యాబిట్ క్యారెట్ కోసం ఎలా వెళ్తుంది అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, నీ స్థాయి ఇది, ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళలే అని. అదేవిధంగా నేను డెమాన్ అన్నాడు. నువ్వు డెమాన్ కాదు కదా, హీమ్యాన్ కాదు కదా, మామూలు మ్యాన్ కూడా కాదు, ఇంకా బాయ్గా ఉన్నావు, నీ మైండ్ మెచ్చిట్ అవ్వాలి, ముందు ఈ ఆట ఆడు, ఉట్టెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట అన్నట్టు చూపించారు. అంటే ఇక్కడ ఏమైందంటే వాళ్ళిద్దరికి క్లాస్ స్పీకర్ నాగార్జున గారు ఏమంటే, మీరు ఇంకా ఎదగలరా భయ్, మీరు ఇంక ఇక్కడే ఉన్నారు,
మీరు ఓన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఒక్కొక్కరు చుట్టూ తిరుగుతున్నారు ఎఫెక్షన్స్ పెట్టుకొని. నువ్వు దేశానికి రక్షకుడిగా వెళ్ళావు, నువ్వు డిమాండ్ అని చెప్తూ తిరుగుతున్నావు. మీ స్థాయి ఇది. ఇలాంటి ఆటల్లోనే మీరు ఇంకున్నారు. ఇది బాగానే ఆడారు కాదన్ను. మీతో నేను ఎంతెంతో చేయించాలనుకున్నాను. మీ మైండ్ మెచ్యూరిటీ ఇక్కడే ఉంది, మీకు ఇంకా మైండ్ మెచ్యూరిటీ జరగలేదు అని చెప్పేసి సింపుల్గా నాగార్జున గారు క్లాస్ స్పీకర్. అదండి. ఆ తర్వాత అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు కదా. రణరంగం కాదు కురుక్షేత్రంలో కృష్ణుడు ఏం చెప్పాడో ఇక్కడ అదే జరిగింది. ఈ పడాల కళ్యాణ్ విషయంలోని, డెమాన్ పవన్ విషయంలోని భగవద్గీతలో 3వ అధ్యాయం 38వ శ్లోకం క్లియర్గా చెప్తుంది. అదేంటంటే ధూమేన వ్రియతే వహ్ని యదాదర్శో మలేన చ యథోల్బేన వృతో గర్భ తథాతేనే దమావృతం. అంటే ఏంటి తెలుసండి, నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దము దుమ్ముచే మరకబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము అనే కోరికతో కప్పబడుతున్నది. ఇది 3వ అధ్యాయం 38వ శ్లోకంలో ఉంది. ఇది పడాల కళ్యాణ్కి పవన్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఇక్కడ సంస్కృతంలో రాసి ఉంది, అది తెలుగులో చక్కగా మన కృష్ణుడు అంటే నాగార్జున గారు చెప్పారు. అంతే. ఇది వాళ్ళకి అర్థమైనట్లుగా మరి చిన్న ఆట ఆడించి చూపించారు కూడా. సో అందుకనే బిగ్ బాస్ అనేది ఇది ఒక బ్రోతల్ హౌస్ అని నోరెత్తుకొని చెప్పే వాళ్ళకి మళ్ళొక్కసారి నేను చెప్తున్నాను, మీరు ఎక్కడి నుండి వచ్చారో మరి ఆ మాట నేను మీకు ఉపయోగించాలి. అంటే ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అదే చూస్తారన్నట్టు. మరి మాకు ఇక్కడ భగవద్గీత కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రతి నాగార్జున గారి మాటలోని, వీళ్ళు వేసే బాటలోని, ఆయన చూపించే బాటలోని నాకు గీతోపదేశం కనిపిస్తుంది. మరి మీకెందుకు అది కనిపించట్లేదు? మీకు ఇంకోటి ఎందుకు కనిపిస్తుంది అంటే యద్భావం తద్భవతి అని మళ్ళొకసారి నేను నిరూపిస్తున్నాను. అంటే ఇది ప్రతిసారి నువ్వు చెప్తున్నావు అంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటానండి. ఎందుకంటే ఒక మంచి పని కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి అడుగడుగున నా బాణాన్ని నేను సంధిస్తూనే ఉంటాను. ఆ బాణం ఎక్కడో లేదు, నా యొక్క భగవద్గీతలోనే ఉంది. ఆ గీత సారాంశం అది. అక్కడ చెడు ఉంది అంటే ఉందండి, కానీ అలా మీరు ఉండకండి అని చెప్పడానికే బిగ్ బాస్. అక్కడ మంచి అంటే ఉందండి, అది చూసేవాడికి కనిపిస్తుంది, మంచి దృక్కోణంతో చూసేవాడికి. అక్కడ ఏముంది అంటే నీతి ఉందంటే నీతి ఉందండి, ఎందుకంటే అది తెలుసుకున్నవాడికి నీతి ఉందండి, తెలుసుకోలేనివాడికి బూత్ ఉందండి. అక్కడ బూతు అనేది కాదండి, అది ఒక నీతి చెప్పాలి అంటే మాకు మంచి యాపిల్ పండు రుచి చూపించాలంటే చెడు యాపిల్ పండు రుచి తెలిసినోడికి మంచి యాపిల్ పండు రుచి తెలుస్తుంది. అందుకని చెప్పేసి అలాగని చెడు యాపిల్ పళ్ళు తినాలా కాదు, జస్ట్ రుచి చూడాలా. తినవలసింది ఏంటంటే మంచి యాపిల్ పండే. ఇది అర్థం చేసుకోవాలండి. సైకలాజికల్గా డెవలప్ అవ్వాల్సింది ఎవరు తెలుసా? సోషియలాజికల్గా డెవలప్ అవ్వాల్సింది ఎవరు తెలుసా? టీవీ ఉంది కదా, కెమెరా ఉంది కదా, సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు చూడండి, దుమ్మెత్తి పోసే ప్రోగ్రామ్స్. వాళ్ళ కోసం దెబ్బ అదుర్సు అన్నట్టు ఇక్కడ వేసుకోవాలి మీరు. సరే ఎనీహో మనమే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే అంతే. ఇక ఫైనల్గా అంటే చివరాఖరి వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం చెప్పరు కదా మన బిగ్ బాస్. ఆ ముందేంటంటే ఏదో చిన్న టాస్కులు చిన్నవి ఒక చిన్న పజిల్లాగా పెట్టి ఇక్కడ నువ్వు సేవ్ అని చెప్తారు. చివరికి ఇద్దరు ఉంటారు చూసారు, ఆ చివరిలో ఉన్న వాళ్ళకి మాత్రం పడుతుందండి స్వెట్. చివరి వరకు దివ్యని తీసుకెళ్ళారటండి. అంతే, దివ్య గారికి స్వెట్ పడిందండి, కనిపిస్తుంది క్లియర్గా. ఆమె పెయింట్ అయిపోయిందట, ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆల్ ఫేస్లో కనిపిస్తుందట. చివరికి వచ్చినప్పటికీ దివ్య సేవ్, హరీష్ స్టేజ్ మీదకి రావు అన్నారట. ఆ విధంగా హరీష్ గారు స్టేజ్ మీదకి వెళ్ళారు. సో దివ్య గారు సేవ్ అయ్యారు. మొత్తానికి ఏంటంటే దివ్య గారు కూడా చిన్న టెన్షన్ ఉంటుంది. అరే నేను మొన్నే వచ్చాను కదా, ఎన్నో నీతులు చెప్పాను కదా, నేను వెళ్ళిపోతే నాకు ఎంతోమంది నవ్వుతారు కదా అనుకుంటారు. కానీ ఆమెది ఏమి లేదు, జస్ట్ ఇది ఒక ఫన్ క్రియేట్ చేయడం కోసం, లేకపోతే ఒక టెన్షన్ క్రియేట్ చేయడం కోసం, ఫన్ కాదు ఒక టెన్షన్ క్రియేట్ చేయడం కోసం ఇది చేసిన ఒక ఎపిసోడు. మొట్టమొదటి సంజనాని సేవ్ చేశారట, తర్వాత శ్రీజనిని. కానీ దాన్ని బట్టి ఓటింగ్స్ కాదు, ఓటింగ్స్ వచ్చేసి లీస్ట్లో శ్రీజాకి వచ్చాయి, రీతుకి వచ్చాయి, సంజన గారికి వచ్చాయి, ఫ్లోరాకి బాగానే వచ్చాయి. కానీ ఏంటంటే ఓకే, ఇది ఒక చిన్న టాస్క్. దివ్య గారికి కూడా వచ్చాయి ఓట్లు.
కానీ ఇక్కడ హరీష్ గారు ఎలిమినేట్ అవ్వాలి చేశారు, దివ్య గారిని వెనక వరకు తీసుకెళ్లారు. అయితే ఆ టెన్షన్ పెట్టేది ఏదో శ్రీజాకి పెట్టవలసిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చివరికి శ్రీజాకి తీసుకెళ్తే శ్రీజ టెన్షన్ చూడాలని ఉందండి. శ్రీజ వెళ్ళిపోవాలని అయితే లేదు, కానీ ఆమె ఫేస్లో ఎలాంటి టెన్షన్ వస్తుందో చూడాలని ఉంది. బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ మాత్రం శ్రీజాని వెనక వరకు తీసుకెళ్ళండి, చివరాఖరికి శ్రీజాకి పెట్టి ఒక 5 నిమిషాలు ఒక టాస్క్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం టెన్షన్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత పంపించొద్దు, కానీ అప్పుడు ఎలాగుంటుందో చూద్దాం శ్రీజ గారి ఫేస్. ఇన్హౌ ఎందుకంటే ఆమె ఏం చేసినా అంతే దమ్ము ఉంటుంది కదా, ఇక్కడ ఎలా ఉంటుందో దమ్ము చూద్దాం. ఇదండి ఈరోజు అప్డేటు. మళ్ళీ రాత్రికి మన వీడియో చూసుకొని మనం దాని ద్వారా నా ఒపీనియన్ మీకు చెప్తాను. తర్వాత నిన్న నేను వచ్చిన బులెటిన్స్లో ఒక చిన్న తప్పు దొరికింది. నేను అంటే ఎక్కువ మన సంజనా గారే తిరగడం వల్ల నేనేంటంటే సంజనా గారి పేరు మన ఫ్లోరా గారి పేరు ఉపయోగించడం బదులు సంజనా గారి పేరు ఉపయోగించను. దాన్ని మీరు వినేవాళ్ళు కాస్త మన్నించగలరు. ఎందుకంటే ఈ సంజన శ్రీజ వాళ్ళు అందరినీ డామినేట్ చేసేస్తున్నారంట. ఆ పేర్లు మాత్రం ఆ పేర్లే తిరుగుతున్నాయి నా మైండ్లో. కాబట్టి ఏంటంటే ఫ్లోరా అనబోయి సంజన అన్నాను, మన్నించగలరు. ఇంకా మరిన్ని విషయాలు కూడా మీ ముందు ఉంచుతాను. తర్వాత యాక్చువల్గా 3 గోల్డ్ స్టార్స్ ఇద్దామని డిసైడ్ అయ్యారంట, కానీ చివరాఖరికి వచ్చి 3 గోల్డ్ స్టార్లు వద్దని సింగిల్ గోల్డ్ స్టార్ని ఇచ్చారంట. అదేవిధంగా బ్లాక్ స్టార్స్కి సంజనాకి బ్లాక్ స్టార్కే ఎలిజిబిలిటీ చేసి 3 బ్లాక్ స్టార్స్ అన్నారు. కానీ ఆఖరిలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలనే కోణంలో ఇద్దరుంటే బాగుంటుందని ఫైనల్గా డెసిషన్ తీసుకుని మెడలో బోర్డు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు వేసి బ్లాక్ బదులు సిల్వర్ ఇచ్చారంట ఫైనల్గా తీసుకున్న డెసిషన్స్. సో ఇవి ఫైనల్గా తీసుకున్న డెసిషన్స్ అదే బిగ్ బాస్. దీంట్లో మనం కాస్త ముందే చెప్పాము, ఫైనల్గా వచ్చే డెసిషన్స్ ఇవి చిన్న సవరణలు. కానీ ఏంటంటే మేజర్ సవరణ ఏంటంటే నేను సంజనా గారిని 2 వీక్స్ నామినేట్ చేశాను. సంజనా గారు కాదు, ఫ్లోరా గారు. అది నేను నా మైండ్లో అయితే ఫ్లోరా ఉన్నారు, బయటకు వచ్చిన పేరు సంజనా గారు, మన్నించగలరు. ఎనీహౌ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి.